చిన్న శంకరంపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 10వ వార్డు గాంధీనగర్ కాలనీలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ గుడ్ మార్నింగ్ శంకరంపేట కార్యక్రమంలో భాగంగా 2వ రోజు పర్యటించారు. వార్డు సభ్యురాలు స్వరూపతో కలిసి వార్డులో తిరిగి సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా వాటర్ మెన్గా నల్లాల గేటవాల్ ద్వారా నీళ్లు విడుదల చేసి వార్డులో పర్యటించారు. వార్డు ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఉన్న పలు సమస్యలను ప్రజలు ఆయన దృష్టి తీసుకుపోయారు. వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, డ్రైనేజ్ కూడా కావాలని, నీటి సమస్య కూడా ఉన్నదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకుపోయారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు సరిపడా నీరు రావడం జరుగుతుందని, నేటి సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, నీరు వృధా కాకుండా నల్లాలకు ఆన్ ఆఫ్ పెట్టుకోవాలని, మీరు సరిపోగానే నల్లాలు ఆఫ్ చేసుకోవాలని ఆయన ప్రజలకు తెలిపారు. నల్లా వచ్చే సమయంలో ఎవరు కూడా మోటార్లు పెట్టుకోకూడదని, వేసవికాలం దృష్టిలో పెట్టుకుని నీరు వృధా చేసుకోకూడదని ఆయన తెలిపారు. సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు వార్డు సభ్యురాలు స్వరూప, కాలనీవాసులు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. ఇవాళ గుడ్ మార్నింగ్ శంకరంపేట్ కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్ వార్డ్ని పర్యటించడం జరిగింది. ముఖ్యంగా నీళ్ళ బెడద ఎట్లుంది, నీళ్ళు ఎట్లా వస్తున్నాయని చూడడానికి రావడం అయింది. అయితే వాటర్ ట్యాంక్ కూడా ఫుల్ చేసి మొత్తం కంప్లీట్ ఫుల్ అయ్యాక నల్లా వదిలితే 100% మంచి ప్రెషర్తో వాటర్ వస్తున్నాయి. అందరూ ప్రస్తుతము కన్ఫర్మ్ చేసినారు, అందరూ తృప్తిగా ఉన్నాయి, నీళ్లు మంచిగా వస్తున్నాయని చెప్పి. కానీ ఇదే విధంగా ప్రతిరోజు వాటర్ ట్యాంక్ ఫుల్ అయ్యి ఇదే విధంగా రావాలని కోరుకుంటున్నారు. దానికోసం మా జీపీ సిబ్బందిని కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ట్యాంక్ ఫుల్గా నింపి మొత్తం నీళ్లు వదలాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ బోర్ కూడా ఉన్నది, దానికి మోటార్ కొంచెం చిన్న ఇష్యూ ఉంది. ఆ మోటార్ నింపి మోటార్ మంచిగా వేయించి ఎమర్జెన్సీ పర్పస్గా బోర్ సౌకర్యం ఉండాలని బోర్ని కూడా చేయించడం జరుగుతుంది. ఇప్పుడే మా వార్డ్ మెంబర్ గారు ఇక్కడి మన ప్రైమరీ స్కూల్ ఒకటి ఉండేది, అది చాలా పాడుపడ్డది. దాన్ని మేబీ కమ్యూనిటీ హాల్ లాగా మార్చి కొంచెం మరమ్మతులు చేసి దాన్ని వినియోగంలోకి వచ్చేటట్టు చేస్తాము. ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కూడా కలుసుకొని అతి త్వరలో అన్నీ తీర్చుతామని మాటిస్తాం. థ్యాంక్ యూ. మరొక ముఖ్య విషయం, ఇక్కడ ఆన్ ఆఫ్ పెట్టుకోవట్లేదు. మీరు నీళ్లు పట్టుకున్నాక వృధాగా పోతున్నాయి. దయచేసి అందరూ ట్యాపులు పెట్టుకొని మీ డ్రమ్ములన్నీ నిండిపోయాక ఆఫ్ చేస్తే అట్లీస్ట్ పక్క వాళ్ళకు వస్తాయి. సో దయచేసి అందరూ ఆన్ ఆఫ్లు పెట్టుకోండి. కావాలంటే మేము సప్లై కూడా చేస్తాము, కానీ దాన్ని కాపాడుకోండి. సప్లై చేసిన దాన్ని కాపాడుకోండి డెఫినెట్గా. దాన్ని బట్టి మనం నీటి వృధా అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణనతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ సరుకులు అందించడం, రెవెన్యూ సమస్యల పరిష్కార అంశాలపై తహసీల్దార్ శ్రీనివాస్ తో చర్చించామని తెలిపారు. 3 నెలల రేషన్ సరుకులను లబ్ధిదారులు తీసుకోవాలని, రేషన్ షాపులను అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజాంపేటకు సంబంధించిన తహసీల్ ఆఫీస్లో మరి సెన్సస్ వర్క్ కూడా నడుస్తూ ఉంది. వాస్తవానికి జనాభా కాడ దానికి సంబంధించి బేసిక్ వర్క్ మనకు హెచ్ఎల్బీస్ హౌస్ లిస్టింగ్ ఇష్యూస్ మీద డెస్క్ జాబ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా మన ఎన్యూమరేటర్స్ ట్రైనింగ్ ఇస్తాం. ఆ తర్వాత డైరెక్టర్ సెన్సస్ ప్రకారం ఇన్స్ట్రక్షన్ ప్రకారం తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్లో ఏ విధంగా ఉన్నదని ఇవాళ రావడం జరుగుతుంది. దానిలో భాగంగా కొంత ఎక్సైజ్ చేశారు, వాటి పరిశీలిస్తూ ఉన్నాం. ఇంకా ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ తెలుసుకోవడం కోసం కూడా మండల లెవెల్లో ఒక టెక్నికల్ అసిస్టెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అందరూ రేషన్ కార్డు దాంట్లో కూడా 3 నెలలకు సంబంధించిన రేషన్ ఒకటేసారి దఫాలో ఇవ్వడం జరిగింది గతంలో ఇచ్చిన ప్రకారం. దానికి సంబంధించి కూడా ఎంఎల్ఎస్ పాయింట్ కూడా వాళ్ళ రామాయంపేటలో మనం ఇన్స్పెక్ట్ చేసినాం. దాంట్లో భాగంగానే వాళ్ళ నిజాంపేటలో మన తహసీల్దార్ గారు కానీ డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కూడా మండలంలో ఉన్న అన్ని షాపులు కూడా ఇన్స్పెక్ట్ చేశారు. వారికి రావాల్సిన బియ్యం కూడా వచ్చినవి. మరి కార్డు ఆహార భద్రతలో భాగంగా ప్రజలు ఆహార పదార్థాల కొనుగోలు సమయంలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పరిశీలించి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా ఆహార పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో
ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో అవగాహన సదస్సులు, లైసెన్స్ మేళా, ఫుడ్ స్టాళ్లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహారంలో కల్తీలపై లైవ్ డెమోన్స్ట్రేషన్ నిర్వహించారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో పండ్లను కృత్రిమంగా పక్వం చేయుటకు సరైన మార్గం అనే పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి వారికి సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆహార వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్సులు పొందుతూ ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కల్తీ ఆహారం బారిన పడకుండా ఆహార పదార్థాలు కొనుగోలు చేసే ముందు నాణ్యత, ఎక్స్పైరీ తేదీలను పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా కల్తీ ఆహార పదార్థాలు ఉన్నట్లయితే తక్షణమే ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కల్తీ లేని ఆహార పదార్థాల విక్రయం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుండి 11 వరకు ఆరోగ్య వారోత్సవం నిర్వహిస్తున్నదని తెలిపారు. ప్రజలు ఆహార సంబంధిత ఫిర్యాదుల కోసం 9908978790 9985600602 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమాహారతి, రెవెన్యూ డివిజనల్ అధికారి రాజేందర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు అమృత, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ సంగారెడ్డి జిల్లా తరఫున ఈరోజు 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సంగారెడ్డి కలెక్టరేట్ నుండి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టాల్స్ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మన దగ్గర సుమారు 53 కేసులు బుక్ చేయడం అయింది. హోటళ్ళు, రెస్టారెంట్లు, మిగతా ఫుడ్ అవుట్లెట్స్లో వాళ్ళందరికీ కూడా ఒక 20 మంది వరకు పెనాల్టీ ఇంపోజ్ చేయడం అయింది. మిగతా వాళ్ళకి ఇంకా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇంపోజ్ చేస్తాము. తర్వాత మేమందరం ముఖ్యంగా ప్రజలకు కోరుకునేది ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి FSSAI తరఫు నుంచి. తర్వాత వినియోగదారులు కూడా ఎవరి దగ్గర అయితే FSSAI లైసెన్స్ ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలి. ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కానీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కైనా సంప్రదించవద్దు, లేదంటే కలెక్టరేట్లో ఎక్కడికప్పుడు చెప్పినా కానీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆన్లైన్లో మీరు బుక్ చేసుకున్నా కానీ మా దగ్గరికి కంప్లైంట్ వస్తుంది. మేము 24 గంటల్లో వాటి మీద చర్య తీసుకుంటాం. బేకరీలు, రెస్టారెంట్లు, హోటళ్లలో భాగంగా ఎక్కడైతే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయో కృత్రిమ రంగులతో వాడటం కానీ, అపరిశుభ్ర వాతావరణం ఉండటం కానీ వాటి మీద మేము స్పెషల్ డ్రైవ్స్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా మేము వాటి మీదనే ఉన్నాము. దాంట్లో భాగంగానే మీ శిక్షణ తరగతులు కూడా వాళ్ళందరూ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ ఒకరోజు మార్పు రాకుండా అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా వీటి మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం నిర్దేశించిన ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ మన జిల్లాలో వ్యాప్తంగా చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన 5K రన్ విద్యార్థులతో పాటు అధ్యాపకులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వ అతిథి గృహం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేగంగా మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గగనంగా మారింది. కొత్త ఆరోగ్య సమస్యలు వయసుతో సంబంధం లేకుండా అందరినీ ప్రభావితం చేస్తున్నాయి. అందుకే బిజీగా ఉండే రోజులో కూడా లైఫ్ స్టైల్లో చిన్న అలవాట్లు చేసుకుంటే అవి ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. ప్రతిరోజు కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవ్వడం వల్ల దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చని తెలియజేస్తూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా అనుసరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్తయ్య గౌడ్, వైద్య సిబ్బందితో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్, హోప్ నిరో, శ్రీ బాలాజీ యాజమాన్యం త్రాగునీరు పండ్లు అందజేశారు. కలెక్టర్ గారికి మరియు మీ ప్రిన్సిపల్ ప్రకాష్ గారికి, కలెక్టర్ ప్రవీణ్ ఎమ్మెల్యే గారికి, అడిషనల్ కలెక్టర్ పాటు గారికి, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, డిఎస్పీ సత్తయ్య గారికి, డిఎంహెచ్ఓ గారికి మరియు స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యం కోసానికి కలిసి సైన్స్ తో నిలబడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే జీవన శైలి ఏ విధంగా మారవాలి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అనారోగ్య సమస్యలు ఏవైతే వస్తాయో అనారోగ్య సమస్యలు రాకుండా జీవన శైలి మార్చి, అదేవిధంగా ప్రతిరోజు
ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విధంగా సేవలు అందించాలి, సేవలు అందరికి అందేలాగా, హెల్త్ సేవలు ఏవైతున్నాయో అందరికి అందేలాగా మనం చూడాలనే ఈ థీమ్స్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా 2026 ఇవాళ చెప్పడం జరిగింది. స్టాండ్ ఫర్ హెల్త్, స్టాండ్ ఫర్ సైన్స్ అన్నది ఏ రకంగా ఏ విధంగా అవుతుందో మీరందరూ ఆ విధంగా చేయాలి. భగవంతుడి తర్వాత భగవంతుడు డాక్టర్స్. మీరు ధైర్యంగా ఉంటేనే పేషెంట్ బాగుంటారు. ఉంటారా? ఉంటారు వాళ్ళు చేతులు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. whenever tension you lose the attention, whenever tension you lose the attention, spoil the relation, irritation. Sit together, you solve all problems. Thank you everybody. World Health Organization, thank you. Good morning. Irozu on the occasion of World Health Day, we are having this 5K run organized by GMC. ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు అంజిరెడ్డి గారికి, ప్రిన్సిపల్ గారికి, వేదిక పైన ఉన్న అడిషనల్ కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి, డిఎంహెచ్ఓ గారికి అండ్ ఆల్ ది స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ టుడే. సో ఫస్ట్లీ వరల్డ్ హెల్త్ డే ఇస్ something that doesn't belong not just to the health department but to every single person. So today the biggest challenge that we have in our lives is having a healthy lifestyle, having good health for the rest of our lives. Earlier oka stage maybe 40-50 years tarvatani health gurinchi pattuchukune vallu, kani ippudu it has become very important even at a very younger age to take care of your daily habits, to take care of your lifestyle and all these aspects. So Deemplo, since all of you are young and all of you are the doctors who are going to advise the future generations, so please make an effort to be an example yourselves. And second, indaka principal garu annattu, there is a lot of information about medicine, about what medicines to take, what could be the diagnosis. So people are self-diagnosing a lot more than required nowadays. So it is also your responsibility to ensure that the correct information is given to the patients and to the public as such, and to discharge your duties in the best possible way, in the most honest and truthful way that you can. So Irozu, it is lifestyle choices, and it is also what we do in our day-to-day lives, how much importance we give to health, which is very important. On behalf of the government, as a part of the 99-day action plan, Prajapalana Pragati Pranalikalu Bhaganga, this entire week we are taking up activities of the health department. Yesterday, food safety gurinchi we had awareness campaigns, street vendors ki certificates kuda ippichamu. Today is the World Health Day, and the next few days we also have a focus on AIDS awareness. We also have specific activities for maternal health. So this entire week we'll be taking up programs regarding health. And I encourage all of you also to participate in these programs and ensure that the awareness is created. So I thank you all for inviting us for this program, and I appreciate the student organizing team which has taken the efforts, and the administration of the college for taking this effort for organizing. Thank you. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని మెదక్ ఆర్డీఓ రమాదేవి తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ మాలతితో పాటు కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి భూభారతి, సాదా బైనామా, భూరి సర్వే, అక్రమేసుక తరలింపులపై పలు సూచనలు తెలియజేశారు. అనంతరం మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి సన్నబియ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం 3 నెలలకు సరిపడా సన్నబియ్యం సరఫరా చేయడం జరిగిందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రెవెన్యూ కార్యాలయంలో భూభారతి, సాదా బైనామా, ప్రజావాణికి సంబంధించిన ఫైలు పెండింగ్లో ఉంచకూడదని, వెంటనే వాటిని పరిష్కరించాలని తెలిపారు. అక్రమేసుక తరలిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఆర్ఐ రాజుతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సన్నబియ్యం 3 నెలల సన్నబియ్యం కన్జ్యూమర్స్, కార్డ్ హోల్డర్స్కి అందరికీ కూడా ప్రభుత్వం వారు 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి సరఫరా చేస్తున్నారు. కాబట్టి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, కార్డ్ హోల్డర్స్, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సకాలంలో వెళ్ళి సన్నబియ్యం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే, కార్డ్ హోల్డర్స్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయవలసిందిగా
కోరుతున్నాను. ఇంకా ఇప్పుడైతే తహసీల్దార్ కార్యాలయ సిబ్బందితో, తహసీల్దార్ గారితో, వారి కార్యాలయ సిబ్బందితో భూభారతికి సంబంధించిన పెండింగ్ ఫైల్స్ విషయమై ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా తర్వాత ఇసుక గురించి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఇసుక పర్మిషన్లు, ఇంకా ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవడానికి ఏమేం చర్యలు చేపట్టాలి అనే అంశాల మీద కూడా ఇప్పుడు మేము చర్చించుకోవడం జరుగుతుంది. మండలంలో ఎటువంటి పరిస్థితులైనా కూడా ఇబ్బందికరంగా లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి కార్యాలయ సిబ్బంది అంతా కూడా వారికి సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేసి వారిని తొందరగా పంపించవలసిందిగా నేను మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా ఏదైనా వారికి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నా కూడా, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమున్నా కూడా వాటి విషయంలో కూడా జాగ్రత్తగా, సర్వే విషయంలో కూడా జాగ్రత్తగా, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వారికి పనులను చేయడంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అందరం అందుబాటులో ఉండాలని వారికి తెలియజేయడం జరిగింది. సెన్సస్కి సంబంధించి జనగణన మొదలు కాబోతుంది కాబట్టి ప్రిపరేటరీ వర్క్స్ ఏమైతే ఉన్నాయో, హెచ్ఎల్బీస్ ఫామ్ చేసుకోవడం కానీ, ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేసుకోవడం కానీ, సూపర్వైజర్స్ని అపాయింట్ చేసుకోవడం కానీ, తర్వాత మ్యాప్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రిపరేటరీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రెడీ చేసుకొని సిద్ధంగా ఉండాలని వారికి తెలియజేయడం జరిగింది. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ప్రతి ఆడపిల్లకు ఒక వరం లాంటిదని నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేష్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంఆర్ఓ గ్రేసుబాయ్, ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజాత రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన 25 లబ్ధిదారులకు మొత్తం 25,02,900 విలువగల కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పంపిణీ చేయడం తమకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ పథకం ఒక వరం లాంటిదని, ఆడబిడ్డల పెళ్లి కోసం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వం తరపున వచ్చిన ఈ నిధులను వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నదని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తుందని అన్నారు. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను మంజూరు చేసినందుకు లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేష్ గౌడ్, వార్డు సభ్యుడు బాచస్వామి, జీపీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పంపిణీ చేయడం జరిగింది. అది మొన్న ఎమ్మెల్యే చేతుల మీదుగా 4 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మిగతాది ఈరోజు నార్సింగ్ మండలంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ మన అవసరాలు, కళ్యాణ చెక్కులు అంటే అమ్మాయి పెళ్లి చేస్తే ఎన్నో అవసరాలు ఉంటాయి కాబట్టి అది ఆలోచన చేసుకొని కళ్యాణలక్ష్మి పథకం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజు ₹1,00,000 ఏదానికైనా వస్తే ఆడపిల్ల పెళ్లికి వస్తే ఎన్నో అవసరాలు ఉంటాయి కాబట్టి మనకు పథకం పెట్టడం జరిగింది. అది ఈరోజు మీరు మంచిగా అది దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. రైతు వేదికలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంగా భాగంగా స్థానిక సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ మేడం గారు, అలాగే ఆర్ఐ గారు, పత్రికా విలేకరులు, అలాగే చెక్కులు అందుకోవడానికి వచ్చినటువంటి ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నార్సింగి మండలానికి 58 కళ్యాణలక్ష్మి చెక్కులు రావడం జరిగింది. సుమారుగా 58,06,000 చిల్లర అమౌంట్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు అందరి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేయడం జరిగింది. ఈ అమౌంట్ను ఆడపడుచులందరూ బ్యాంక్ అకౌంట్లో వేసుకొని వృధా ఖర్చు చేయకుండా వాళ్ళ అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కళ్యాణలక్ష్మి చెక్కులు 158 వచ్చినాయి. 58లో మన మెదక్ ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో ఇవ్వడం జరిగింది. మన మెదక్ ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం చిత్రంపేటలో
చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా చేగుంట మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. మిగిలినవి గ్రామ సర్పంచులతో ఈరోజు నార్సింగ్ మండలంలోని గ్రామానికి సంబంధించిన చెక్కులు లోకల్ సర్పంచ్ గారు సర్పంచ్ గారికి ఇప్పించడం జరిగింది. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో భూభారతిలో భాగంగా భూరీ సర్వే కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రరెడ్డి హాజరయ్యారు. రైతులకు భూరీ సర్వేపై అవగాహన కల్పించి భూములకు సంబంధించిన సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. మండలంలో 4 గ్రామాలను ఎంపిక చేయగా నేడు ఇబ్రహీంపూర్ గ్రామంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. వందల సంవత్సరాలుగా భూమి కాస్తు చేస్తూ రైతులు జీవనం కొనసాగిస్తున్నారని నేడు అటవీశాఖ అధికారులు ఆ భూమిలో అటవీశాఖ సంబంధించిన భూములుంటూ రైతులకు సూచించడంతో పంటలు పండించుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జయచంద్రారెడ్డి, అటవీశాఖ అధికారి గీత, జిల్లా సర్వే ఏడీ కిషన్ లు మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాల నుండి రైతులు కబ్జాలో ఉన్నారో ఆ భూమి అటవీ శాఖకు సంబంధించిందా కాదా అని భూమి రీసర్వే నిర్వహించి ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూస్తామని వారు తెలిపారు. సర్వే నిర్వహించి పాత రికార్డులను చూసి పూర్తి నివేదికను జిల్లా అధికారులకు పంపించి అధికారుల ఆదేశాల మేరకు పనులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ గీత, స్థానిక సర్పంచ్ జ్యోతిరామ్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జయభారత్ రెడ్డి, సుజాత, ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో భూమిని ఎట్లా గుర్తుపట్టడము అనే దాంతో ఈ పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుంది? ఇప్పుడు మీరు దున్నుకున్నారు 5 ఎకరాలు. ఇప్పుడు 5 ఎకరాల పొలము మీరు ఇప్పుడు గ్రామంలో అందరి 200 కడప ఉంది అనుకోండి. 200 కడప సమస్యలు ఉంటాయా? ఉండవు కదా. 10 కడప సమస్య ఉంటుంది. 190 అయితే వాళ్ళ దున్నుకున్నారు, వాళ్ళకు కూడా కరెక్ట్ ఉంటుంది. కానీ ఆ రాను ఏమైపోతుంది అంటే ఇప్పుడు నేను నుంచి దాకా దున్నుకుంటున్నా అంటారు. ఆ దున్నుకుంటున్న వాడడానికి ఆధారం ఏది లేదు. భూమి కొలతలు లేవు. కొలతలు అంటే నువ్వు దున్నుకుంటున్న దానికి కొలతలు లేవు. ఆ కొలతలు చేయడానికి అంటే ఎప్పుడో నిజాం రాజు దున్నుకుంటుంది వచ్చిపోయినట్టు మళ్ళీ ఎవరు కొలవలేదు. ఇప్పుడు నేను దున్నుకుంటున్న దానికి కొలతలు లేవు. ఈ నుంచి ఈ దాకా ఉన్నది అని చెప్పడానికి లేకపోతే ఏదైనా గొడవ వచ్చిన మీ కొడుకుతో గొడవ వచ్చిన బాలతో గొడవ వచ్చిన ఇది నా భూమి ఉంది అని చెప్పడానికి ఏదైనా సర్వే వచ్చిన గుర్తుపట్టడానికి ఆధారాలు లేవు. ఇప్పుడు దాని ప్రకారం అది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే ఈ సర్వే విధానాన్ని తీసుకొచ్చి మీ గ్రామంలో ఫస్ట్ ప్రైవేట్ గా ఆలోచిస్తుంది. ఎందుకు? ఇప్పుడు మీరు దున్నుతున్న సర్వే వస్తాడు, మీరు చూపెడతారు ఈ నుంచి ఇట్లా దున్నుతున్నా అంటే ఇప్పుడు ఆ దున్నుతున్న పాయింట్ తీసుకొని రైట్ ఏం చేస్తాడు అంటే శాటిలైట్ ఉంటుంది, అర్థమైంది కదండి. రైట్ ఆ ఉపగ్రహాలతోటి అనుసంధానం చేస్తాడు. దాన్ని మీరు అక్షాంశాలు రేఖాంశాలు అంటారు, జియో కోఆర్డినేట్స్ అని ఇంగ్లీష్ లో తీస్తారు. అక్షాంశాలు రేఖాంశాలతోటి దాన్ని మ్యాపింగ్ చేస్తాడు. మీకు అర్థం కదా, మీరు ఏ పాయింట్ లో దున్నుతున్నారు అనేది. అది ఎప్పటికీ మారదు. ఎందుకనంటే ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ మీరు గ్రామంలో ఇంకో ఊరికి పోతున్నట్టయితే లొకేషన్ పెట్టమని అడుగుతారు. వాట్సాప్ లో లొకేషన్ పెడతారు. ఐడియా ఉంది. ఏదైనా ఊరికి వస్తే ఇంటికి పోవాలంటే ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ రావాలి. గ్రామ పంచాయతీ రావాలంటే ఎక్కడ ఉందో తెలియక నేను చెప్తా ఎంఆర్ఓకి లొకేషన్ పెట్టండి అంటాను. ఎంఆర్ఓ వాట్సాప్ లో లొకేషన్ పెడతారు. మీకు ఐడియా ఉందనుకుంటా లొకేషన్ పెడతారు. ఆ లొకేషన్ ఓపెన్ చేసుకొని వస్తే కార్ గాడి తీసుకొచ్చి నన్ను ఆపేస్తారు. కాన్సెప్ట్ ఏంటంటే భూభారత అనేది చట్టం. భూభారత చట్టాన్ని 2024 డిసెంబర్ మాసంలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి జనవరి 2025 నాడు గవర్నర్ గారి ఆమోదం పొంది జనవరి 4 నాడు గెజెట్ పబ్లికేషన్ అయింది. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూములన్నింటినీ రీసర్వే చేయాలి. సర్వే అయి మనకు 100 సంవత్సరాలు అవుతుంది. నిజాం గవర్నమెంట్ సర్వే అయిందంటే మళ్ళీ మనకు సర్వే కాలేదు. నిజాం గవర్నమెంట్ అయిన సర్వే అంతా కూడా మరటివాడి మోడీ సిస్టంలో ఉంటుంది. ఏడిఎఫ్స్ సర్వే యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతులు మీ ఆధీనంలో ఉన్న భూమిని కొలిసి దానికి సంబంధించిన నక్షలు తయారు చేసి ఆ భూమితో పాటు భూమిలో ఉన్న డిఫెక్ట్స్ అంటే అది చెలకన, నల్లరేగడ, ఎర్రరేగడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా
ఏది సర్వే అనే దాన్ని ఇక్కడ భద్రపరిచి దానికి సంబంధించిన అసెస్మెంట్ అంటే శిస్తు చేయడానికి ఆ రోజు సర్వే నిజాంగా చేసిన సర్వే. ఆ తర్వాత నిజాం సంస్థానం విడిపోయిన తర్వాత నిజాం సంస్థానం భారతదేశంలో కలిసిన తర్వాత మన నిజాం సంస్థానం కర్ణాటక నుంచి విడిపోయిన బీదలన్నీ కూడా కర్ణాటక రాష్ట్రానికి అనుగుణంగా సర్వే అయింది. మహారాష్ట్ర ఏదైతే విడిపోయిన నాందేడ్ కానీ ఔరంగాబాద్ మహారాష్ట్ర సిస్టానికి అనుగుణంగా సర్వే అయింది. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఇప్పటి వరకు సర్వే కాలేదు. మా దగ్గర ఉన్న రికార్డ్ అంతా కూడా రైతులు ఏదైనా మా భూమి తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని మా దగ్గరికి వస్తే పాత రికార్డులను తీసుకొని వచ్చి మీకు సరిహద్దులను సరిచేసే బాధ్యత మండల సర్వే కానీ ఆర్డీఓ కానీ ఏడీ కానీ తీసుకుంటారు. కానీ ఆ రికార్డ్ అంతా శిథిలావస్థకు పోవడం వల్ల అసలు మేము నిర్ణయించలేకపోతున్నాం. దీనికి అనుకున్నాను కరెక్టే. మా స్థాయిలో మేము ఫారెస్ట్ వాళ్ళము గతంలో మీరు చెప్పిన ఏవైతే 2 సర్వే నంబర్లు ఉన్నాయో అవి సర్వే చేయడం జరిగింది అన్నగారు. మీకు కూడా అవగాహన ఉంది. అయితే అప్పుడు నేను లేదు కానీ నా ఆఫీసర్ల ద్వారా మాట్లాడడం జరిగింది. మళ్ళీ మనం ఇప్పుడు ఒక్కసారి దాన్ని మీరు అన్నట్టుగా దానివల్ల మీకు ఆగిపోయినటువంటి బెనిఫిట్స్ అన్ని బాగా మీరు చెప్తున్నారు. కానీ మన గజెట్ ప్రకారం చూస్తే అంటే ఫస్ట్ ఇయర్ అంటే అప్పుడున్న నిజాం పీరియడ్లో 1942లోనే యాక్చువల్గా రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ అయింది. సో నేను సర్వే చేయొద్దు, మళ్ళీ రీసర్వే చేద్దాం. ఎంఆర్ఓలు మేము కలిసి రీసర్వే చేసి దానికి సంబంధించి ఆల్రెడీ మీ పొజిషన్లో ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారో ఏంటిది అనేది ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు 2-3 తరాలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దే ఆర్ ద ఏమంటారు ఎవిడెన్సెస్, అంతేనా? అంటే మేము మీ ముందు చాలా చిన్న పిల్లలం, కానీ చట్టంలో ఉన్న దాని ప్రకారం మీరు అక్కడక్కడ అడుగుందా ఏముంది ఎక్కడ హద్దులు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి మీకు తెలిసి ఉంటుంది. అవునా కాదా? దీనికి మేము మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాము. పై అధికారులకు కూడా చెప్పి మా ముందుకు ఖచ్చితంగా వరకు సహకారం అందించాలంత వరకు అందిస్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ డాక్టర్ రాము మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, అన్ని దానాల కంటే ప్రాణదానం మిన్నని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు, శస్త్రచికిత్సల సమయంలో మరియు ప్రసవ సమయాల్లో రక్తమందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి వారిని కాపాడటానికి ఇలాంటి శిబిరాలు ఎంతో దోహదపడతాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, కేవలం దానం ద్వారానే సేకరించగలమని చెబుతూ రక్తదానం సురక్షితమైనదని మరియు ఆరోగ్యకరమైనదని ఆయన అవగాహన కల్పించారు. నేటి శిబిరంలో మొత్తం 32 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కుమార్ స్వామి మాట్లాడుతూ ప్రజల్లో రక్తదానంపై ఇంకా అవగాహన పెరగాలని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ తరపున రక్తదాతలకు పండ్లు, జ్యూస్ పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ మెనస్ 2 డాక్టర్ ప్రణీత, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ భవానీ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సుమన్, హెల్త్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, హెడ్ నర్సులు ఉమామహేశ్వరి, రోజులిన్, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ దేవేందర్, నర్సింగ్ ఆఫీసర్లు బాలకిషన్, శ్రీనివాస్, నవీన్, ల్యాబ్ టెక్నీషియన్లు రాజు, కరుణాకర్, గౌతమ్, మహేందర్, నజీర్ అహ్మద్, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, ఆరోగ్యమిత్ర సురేందర్, జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గాడిపల్లి అనూప్, గజ్వేల్ యువజన సంఘం అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్, అపర్ణ, హస్తం ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు దొంతుల సత్యనారాయణ, దూబకుంట లచ్చాలు, శానిటేషన్ సూపర్వైజర్ శేఖర్, ఇతర పారామెడికల్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాలంటరీ బ్లడ్ డొనేషన్ నిర్వహించడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, బ్లడ్ అనేది మనము ఆర్టిఫిషియల్గా సృష్టించలేము. సో ఎవరికైనా యాక్సిడెంట్లో కానీ లేకపోతే ఆపరేషన్లో సమయంలో కానీ బ్లడ్ అనేది చాలా అవసరము. సేమ్ బ్లడ్ గ్రూప్ దొరకక చాలామంది ప్రాణాలు వదిలిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మనం ఆర్టిఫిషియల్గా బ్లడ్ను తయారు చేయలేము కాబట్టి ఎవరో ఒకరు బ్లడ్ ఇస్తేనే వేరే వాళ్ళ ప్రాణం సేవ్ అవుతుంటుంది. సో అట్లాంటి బ్లడ్ ఇవ్వడం అనేది దానంలో గొప్ప దానం అనేది బ్లడ్ ఇవ్వడం అనేది ఒక గొప్ప దానం. సో ఈరోజు
అందులో భాగంగా మనం గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది వాలంటీర్గా వచ్చారు. వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేస్తున్నందుకు మా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. సో వాళ్ళు వేరే వాళ్ళ ప్రాణాలు నిలబెడుతున్నందుకు ఇట్లాంటివి మళ్ళీ చేయాలని మీకు అందరికీ తెలుసు. బ్లడ్ మనం డొనేషన్ చేసినప్పుడు మళ్ళీ 3-4 మంత్స్లో మనం డొనేట్ చేసిన బ్లడ్ మొత్తం మళ్ళీ తిరిగి బాడీలో చేరుతుంది. అండ్ అవి ఉత్సాహంగా ఉంటాయి. ఆ సెల్స్ కూడా యంగ్ జనరేషన్ సెల్స్ ఉంటాయి. కాబట్టి మన బాడీకి బ్లడ్ డొనేషన్ చేయడం అనేది ఇంకా మనము యంగ్ తయారవుతుంటాం. కాబట్టి దీనికి చాలామంది అపోహలు పడి బ్లడ్ డొనేట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే వాళ్ళు ఇవ్వడానికి ముందుకు రారు. చాలామంది అందరికీ అవేర్నెస్ వచ్చింది, చాలామంది ఇస్తున్నారు. వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న హాస్పిటల్ సిబ్బందికి మరియు వాళ్ళ స్టాఫ్కి కూడా అభినందన తెలియజేస్తూ, రక్తదానం మహాదానంలో ఒకటి కాబట్టి మనం ఒక ఇతరులకి ప్రాణం ఇస్తున్నాం కాబట్టి దీన్ని నిరంతరం కొనసాగించాలి. ఇవాళ నేను మీ హాస్పిటల్లో స్టాఫ్ని కంటే ఒక మాట ఏమడుగుతుందంటే, వచ్చే సంవత్సరం రక్తదాన శిబిరాన్ని కనీసం 50 మందితో మనం నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ మా లయన్స్లో మీరు ముందు ఒక 10 రోజులు మొదలు చెప్పినట్టయితే ఆ సంఖ్య మీద కూడా మేము ప్రయత్నం చేస్తాము. అలాగే ఈరోజు రక్తదానంలో పాల్గొంటున్న మొదటి 10 మందికి నేను ఒక చిన్న రామాయణ చిన్న పుస్తకం ఇవ్వదలుచుకున్నాను. ఈ పుస్తకాన్ని మీరు అందరూ చదవండి. రామాయణం అంటే జీవితము ఒక చరిత్ర కథ కాదు. ఇది మన జీవిత వ్యక్తిత్వం ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, భార్యతో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా, ఇలాంటి మంచి ఉద్దేశంతో పుస్తకం రాయడం జరిగింది. జాతీయ భావాలతో అందరూ కూడా మొదటి 10 మందికి పుస్తకం ఇవ్వాల్సిందిగా మీ స్టాఫ్ కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు.